శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్రరాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. తులారాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడాను మీకు ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ కుటుంబ సభ్యుల గురించి తీసుకుంటాం. అనుబంధం బలపడుతుంది. కాస్త శని భగవాన్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు అనుబంధం చాలా బలపడుతుంది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ప్రెషర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. చాలామందికి మాకు లే ఆఫ్ అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి గురువుగారు, మేము ఏమి చెయ్యాలి అని అంటున్నారు కదా. అన్నిటినీ మర్చిపోండి. అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలు వస్తున్నాయి. లాభదాయకమైనటువంటి వారం వ్యాపారస్తులకి ఈ వారం అని కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టర్ క్లయింట్ మద్దతు బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు. మధ్యవర్తిత్వం ప్రయోజనంగా ఉంటుంది. కోర్టు వ్యవహారంలో, రియల్ ఎస్టేట్ కొనుగోలు యొక్క డిస్కషన్ జరుగుతాయి. బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పడం కానీ డిస్కషన్ జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులో సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, అది టీవీ లేదా సినిమా రంగం వారికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. లక్కీ నంబర్ 6, అదృష్ట సంఖ్య, అదృష్ట కలర్ వచ్చేసి మీకు ఊదా మరియు నారంజి కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలాన్ని కలిగించి తీసుకొచ్చి పెడుతుంది. మీరు ఏం చేయాలంటే చక్కెర, నెయ్యి, పాలు, పెరుగు ఇలాంటి వస్తువులు దానంగా పేదవాళ్ళకి కానీ ఒక దేవాలయానికి కానీ ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమైనా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.